Hi students, hearty welcome to Ramu Spoken English. My dear students, మీరు చూస్తున్నారు రాము స్పోకెన్ ఇంగ్లీష్ లైవ్ క్లాస్. సో ఈరోజు ఓకే, మనం ఇప్పుడు ట్రాన్స్లేషన్స్ లో ఉన్నాము. నిన్నటి వరకు కొన్ని వాక్యాలు మనం చెప్పుకోవడం జరిగింది చాలా సబ్జెక్టుల మీద. ఏమైనా ప్రాక్టీస్ చేసినారమ్మా? చేయకోకుండా వచ్చినారా? చేసినారా? నేను 4 పేజీలు చేసేసాను. ప్రాక్టీస్ చేస్తేనే అర్థమైతే ఏమేవి. అదే 4 పేజీలు చాలా కష్టం. గుర్తుంటలేదు సార్, ఏది తెలుస్తాం. సరే, కానీ గుర్తుంటే గుర్తుండని, లేకపోతే లేదు. మనం అయితే ప్రాక్టీస్ చేద్దాం. సరే, ఓకే, అంతే. రైట్. సో ఇక్కడ గమనించండి, పేజ్ నంబర్ 75 తీసుకుంటే కనుక సబ్జెక్ట్ ఐ మీద ఉంది. నేను వెళ్తూ ఉన్నాను, నేను వెళ్తూ ఉంటిని, రేపు వెళ్తూ ఉంటాను, వెళ్తాను, వెళ్ళాను, రేపు వెళ్తాను. ఐఎమ్ గోయింగ్, ఐ వాస్ గోయింగ్, ఐ విల్ బి గోయింగ్, ఐ గో, ఐ వెంట్, ఐ విల్ గో. ఇదే మాదిరిగా పేజ్ నెంబర్ 76 చూస్తే కనుక మేము వెళ్తూ ఉన్నాము, వీఆర్ గోయింగ్, మేము వెళ్తూ ఉంటే వీఆర్ గోయింగ్, మేము వెళ్తూ ఉంటాము, గోయింగ్, వెళ్తాము, గో, వెళ్ళాము, వెంట్, మేము రేపు వెళ్తాము, గో. అలాగే నీవు వెళ్తున్నావు, నీవు వెళ్తుంటే నీవు వెళ్తూ ఉంటావు, నువ్వు వెళ్తావు, వెళ్ళావు, రేపు వెళ్తావు. 77. అలాగే మీరు మీరు వెళ్తున్నారు, మీరు వెళ్తుంటే మీరు వెళ్తూ ఉంటారు, మీరు వెళ్తారు, వెళ్ళారు, రేపు వెళ్తారు. యు ఆర్ గోయింగ్, యు విల్ బి గోయింగ్, యు గో, వెంట్, యు విల్ గో. ఇవన్నీ కూడా నిన్న ప్రాక్టీస్ చేయడం జరిగింది. వాయిస్ బాలేదా? అందరికీనా? మాకు కూడా బ్రేక్ అవుతా ఉందా? ఓకే, నెట్ ప్రాబ్లమా ఏంటిది సంగతి? ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు బాగా వచ్చింది సార్. ఈ విధంగాను చూద్దామండి. ఓకే, ఇప్పుడు బాగా వినండి. తేడా ఉందా? బాగా వినిపిస్తుందా? వినిపించట్లేదా? ఓకే సార్, బాగుంది. వినండి ఇప్పుడు. ఇప్పుడు క్లియర్ ఉంది సార్. ఓకే సార్. హలో, బాగుంది సార్. బాగుంది సార్. హలో, ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. హలో, ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు బాగా వినిపిస్తుందా లేదా చూసి చెప్పండి. ఓకేనా? బాగుందా ఇప్పుడు? బాగుంది సార్. చూసుకోండి ఒకసారి. సరే, ఓకే. సో పేజ్ నంబర్ 80 వరకు నిన్న ప్రాక్టీస్ అయితే చేశాం కదండి. అతడు, ఇతడు, ఆమె, ఈమె వరకు చేశాం. 82 వరకు. ఓకేనా అందరూ? ఓకే సార్. నిన్న అందరూ లైన్ గా పేపర్ ప్రకారంగా చేసుకుంటూ వచ్చాం. ఆమె, ఈమె వరకు అరుచుకుంటూ వచ్చాం మనం. నిజంగా మరి మీకు అర్థమైందా లేదా అనేది మీకే తెలియాలి.
మాకు ఓకే, అర్థమైందండి ఇప్పుడు సార్. ఇప్పుడు మనం 83కి వెళ్ళిపోదాం. 83కి వెళ్తున్నాం ఇప్పుడు. 83లో సబ్జెక్ట్ ఎవరు ఉన్నారు? అది అని ఉంది. అది అంటే ఇక్కడ వస్తువు కావచ్చు, జంతువు కావచ్చు. సో ఇట్ అనేటువంటి సబ్జెక్ట్ తీసుకొని చెప్పాలి. సరే, ఇప్పుడు ఒక రెండు నేను అడిగిన వాళ్ళు చెప్పండి, ముందుకు సాగిపోదాం. ఓ రెండు పేపర్కి ఒక 2-3 చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఎస్, రండమ్మా, ఒకరు రండి, ఎవరో ఒకరు రండి. ఇప్పుడు వాయిస్ క్లియరా? ఏమైనా డౌట్ ఉందా, ప్రాబ్లం ఉందా చూసుకోండి. వాయిస్ క్లియర్ అండి. రైట్, రైట్, ఫైన్. ఇప్పుడు చెప్పండి అయ్యా. నేను ఇక్కడ చెప్తాను సార్. ఉండమ్మా, కొంచెం ఉండు, దీనికి అడ్డగీతలు వేద్దాం, కొంచెం కాపీ కొట్టుకోకుండా. స్టార్ట్ చేయమ్మా, ఫస్ట్ It లైన్ is నుంచి go- స్టార్ట్ చేయ. ఇట్ ఈస్ గోయింగ్, అది వెళ్తూ ఉన్నది. ఫస్ట్ తెలుగు చెప్పు. ఓకే సార్. అది వెళ్తూ ఉన్నది. ఇట్ ఆ. ఈస్ గోయింగ్. ఆ, అది వెళ్తూ ఉండెను. ఇట్ వాస్ గోయింగ్. ఆ, అది రేపు వెళ్తూ ఉంటుంది. ఇట్ విల్ బి గోయింగ్. ఆ, అది వెళ్తుంది. ఇట్ గోస్. ఇట్ గోస్. ఎస్ సార్, ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి అది అది ఎస్ గానీ ఎస్ గానీ ఐఎస్ గానీ పెట్టుకోవాలి. సో అది వెళ్ళింది. ఇట్ వెంట్. అది రేపు వెళ్తుంది. ఇట్ విల్ గో టుమారో. ఇంతసేపు ఆలోచన చేయకూడదు. ఇంత బాగా చెప్పింది దానివి, 5 కాడ బాగా చెప్పి 6 కాడ ఎందుకు? అదే సార్. రైట్, నెక్స్ట్ ఇంకొకరు రండి. నెక్స్ట్ ఇంకొకరు రండి అమ్మా, టపాటప్ అయిపోగొట్టాలమ్మా. అది సార్ నేను చెప్తా సార్. స్టార్ట్. అది వస్తూ ఉన్నది. ఉండు It ఉండు is ఉండు, coming, అవతల చెప్తున్నాడు, శంకర్ చెప్తున్నాడు కదా, వదిలే, తర్వాత నువ్వు చెప్పు. అది వస్తూ ఉన్నది. ఇట్ ఈస్ కమింగ్. అది వస్తూ ఉండేను. ఇట్ వాస్ కమింగ్. అది రేపు వస్తూ ఉంటుంది. ఇట్ విల్ బి కమింగ్. అది వస్తుంది. ఇట్ కమ్స్. అది వచ్చింది. ఇట్ కేమ్. రేపు వస్తుంది. ఇట్ విల్ కమ్ టుమారో. అంతే. ఓకే, ఇప్పుడు సునీల్ నువ్వు చెప్పు, మూడోది చెప్పు. అది రాస్తూ ఉన్నది. అవును. ఇట్ ఈస్ రైటింగ్. ఇట్ ఈస్ రైటింగ్. అది రాస్తూ ఉండేను. ఇట్ వాస్ రైటింగ్. అది రేపు రాస్తూ ఉంటుంది. ఇట్ విల్ బి రైటింగ్. అది రాస్తుంది. ఇట్ రైట్స్. అది రాసింది. ఇట్ రోట్. అది రేపు రాస్తుంది. ఇట్ విల్ రైట్ టుమారో. అంతే, వదిలే. నెక్స్ట్ ఇంకొకరు రండి, నేను చెప్పనండి. చెప్పమ్మా. అది తింటూ ఉంది. ఇట్ ఈజ్ ఈటింగ్. అది తింటూ ఉండెను. ఇట్ వాజ్ ఈటింగ్. అది రేపు తింటూ ఉంటుంది. ఉంటుంది. ఇట్ వాజ్ బి ఇట్ విల్ బి. పెద్దమ్మా పెద్దమ్మా పెద్దమ్మా. ఇట్ విల్ బి ఈటింగ్. తింటుంది. ఇట్ ఈట్స్. వెరీ గుడ్, ఇట్ వచ్చింది కాబట్టి ఈట్స్ పెడుతున్నాం. తినింది. ఎయిట్. రేపు తింది. ఐ విల్ బి. అది ఎందుకు వస్తుంది పెద్దమ్మా? ఓయమ్మా మాయమ్మా, అది ఎందుకు వస్తుంది? ఐ విల్ ఈట్. ఇట్ విల్ ఈట్. చెప్పు, నువ్వు అన్ని చెప్పు, నువ్వే చెప్పు అన్ని నువ్వే చెప్పి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకరు రండి. అది కాకుండా ఇది చెప్పండి ఇప్పుడు. ఇక్కడ అది అనేది దట్ అని మాట్లాడాలి. ఎవరైనా దట్ గురించి చెప్పండి అయ్యా. నెక్స్ట్ పేపర్ 84 ఇప్పుడు. నెక్స్ట్ చెప్పయ్యా. దట్ అని మాట్లాడాలి. అది దట్. అది వెళ్ళి ఉన్నది. ఉండు That is- ఏందో కొత్తగా చెప్తూ, నాకు కొత్త సామెత చెప్తివి. అది అది వెళ్ళి ఉన్నది. ఎవరు తెలుగు చెప్తావు నువ్వు? రన్నింగ్ 1 R1 లో ఎట్లుండాలి వాక్యము? అది వెళ్తూ ఉన్నది. మరి ఏంది వెళ్ళి ఉన్నది అంటే పాషన్స్ కి వస్తుంది. ఓకే ఓకే, అర్థమైనా? ఓకే. తెలుగు మన క్లారిటీ ఉండాలి. అది వెళ్తూ ఉన్నది. అది వెళ్తూ ఉన్నది. దట్ ఈజ్ అంతే. That is ఇక్కడ coming. ఇట్ కాకుండా ఇట్టన్నా దట్టన్నా రెండు ఒకటే, కానీ అది అంటే దూరంగా ఉన్నదాన్ని మనం అది అంటాము. ఇక్కడ దట్ ఈజ్ గోయింగ్, వెళ్తూ ఉన్నది. నెక్స్ట్. అది వెళ్ళి నేను. బా, నువ్వు అన్ని కొత్తగా చెప్తున్నావు, లేనిదంతా పుట్టిస్తున్నావు. బుక్కన్నా వెళ్ళి చూసి చెప్పు. ఉండు, బుక్కన్నా చూసి చెప్పు. లేదా ఎదురుకి ఈడ ఆల్రెడీ తెలుగు ఉంది కదా, ఇంట్లో వెళ్తూ కష్టపడాలి. ఉన్నది. మీరు ఇంట్లో కష్టపడాలి.
అది వెళ్ళి ఉండేను. వెళ్ళి ఉండేనంటే వెల్- పాస్ట్ టెన్స్ వస్తుందయ్యా. వెళ్తూ ఉండేను. మరి వెళ్తూ ఉండేను. వెళ్తూ ఉండేను. ఆ, దట్ వాజ్ కమింగ్. వెళ్తూ అంటే ఏమి? వెళ్ళుట అంటే ఏమి? దట్ వర్ కమింగ్. దట్ వర్రా, దట్ వాజా, కమింగా? కమింగ్ అంటే ఏమి? వెళ్తూ అని నువ్వు అంటున్నావు, ఇక్కడేమో మళ్ళీ కమింగ్ అంటున్నావు. టైం వేస్ట్ చేస్తున్నావు. సార్ మళ్ళీ మళ్ళీ చెప్పు. సిగ్నల్ ఓకే ఓకే కన్ఫ్యూజ్ కావద్దు. పక్క జరిగింగా. నెక్స్ట్ వేరే వాళ్ళు రండి. సార్ నేను సార్ గణపతి అండి. గణపతి ఆల్రెడీ చెప్తే కదా గణపతి, మళ్ళీ రాకూడదు. చెప్పలేదండి. చెప్పలేదంటే ఓకే చెప్పు. అది వెళ్తూ ఉన్నది, దట్ ఈస్ గోయింగ్. అది వెళ్తూ ఉండేను, దట్ వాస్ గోయింగ్. అది రేపు వెళ్తూ ఉంటుంది, దట్ విల్ బి గోయింగ్. దట్ అది వెళ్తుంది, దట్స్ గోస్. దట్స్ గోస్ కాదయ్యో, పెద్ద మనిషి. దట్ గోస్ అంతే. దట్ గోస్ వెళ్ళింది, దట్ వెంట్. అది రేపు వెళ్తాది, దట్ విల్ గో. మాస్ భాష మాట్లాడతావు గణపతి. ప్రాక్టీస్ బాగా చెయ్యి. మాస్ భాషని తెలుగు లెక్క తీసుకోవద్దు. కటింగ్ చేసుకుంటే ఇంగ్లీష్ లో సాగదీయకూడదు. ఫటక్కని కొట్టుకుంటూ వెళ్ళిపోవాలా. దట్ ఈస్ గోయింగ్, దట్ వాస్ గోయింగ్, దట్ విల్ బి గోయింగ్, దట్ గోస్, దట్ గో, దట్ గోస్, దట్ వెంట్, దట్ విల్ గో అని చెప్పి ఆ విధంగా ప్రాక్టీస్ ఇంట్లో చెయ్యి. ఓకేనా? సరిపోద్ది. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకొకరు రండమ్మా. నేను చెప్తాను సార్. రాజరత్నం సార్. రాజరత్నం చెప్పు. సువర్ణ ఓకే తర్వాత సార్. చెప్పు. ఓకే ఓకే. అది వస్తూ ఉన్నది, దట్ ఈస్ కమ్మింగ్. అది వస్తూ ఉండెను, దట్ వాస్ కమ్మింగ్. అది రేపు వస్తూ ఉంటుంది, దట్ విల్ బి కమ్మింగ్. అది వస్తుంది, దట్ కమ్స్. అది వచ్చింది, దట్ కేమ్. అది రేపు వస్తుంది, దట్ విల్ కమ్ టుమారో. వెరీ గుడ్. సువర్ణ నువ్వు చెప్పమ్మా. అది రాస్తూ ఉన్నది. అది రాస్తూ ఉన్నది, దట్ ఈజ్ రైటింగ్. అది రాస్తూ ఉండెను, దట్ వాజ్ రైటింగ్. అవును. అది రేపు రాస్తూ ఉంటుంది, దట్ విల్ బి రైటింగ్. వెరీ గుడ్. రాస్తుంది, దట్ రైట్స్. వెరీ గుడ్ అమ్మా. రాసింది, దట్ రోట్. రేపు రాస్తుంది, దట్ విల్ రైట్ టుమారో. వెరీ గుడ్ అమ్మా. చాలు. నెక్స్ట్ ఇంకొక రండి. సుమతి అయిపోయిందా? చెప్పమ్మా. చెప్తా. అది తింటూ ఉన్నది, దట్ ఈజ్ ఈటింగ్. దట్టా అట్టా? దట్ సార్. బాగా స్పష్టంగా పలకాల. దట్ ఈస్ ఈటింగ్. దట్ ఈజ్ ఈటింగ్. అది తింటూ ఉండెను, దట్ వాజ్ ఈటింగ్. రేపు తింటూ ఉంటుంది, దట్ విల్ బి ఈటింగ్. అది తింటుంది, దట్ ఈట్స్. ఈట్స్. తినింది, దట్ ఏట్. అవునమ్మా. రేపు తింటుంది, దట్ విల్ ఈట్. అంతే చూడమ్మా. ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ హర్ష. ఉండండి కొంచెం అందరూ కూకోండి. హర్ష, రాజ్వీర్ ఇద్దరు రెడీగా ఉండండి రా. మీరు కంపల్సరీ చెప్పాలి నాకు. హర్ష ఉండు. హర్ష రే హర్ష, మైక్ ఆన్ చేయి. రారా చెప్పు. అది చూస్తూ ఉన్నది. హర్ష కొంచెం బాగా మాట్లాడు. హర్ష కొంచెం నెట్ దగ్గర బాగుండే దగ్గరికి రా. నెట్ బాగుండే దగ్గరికి రా. కొంచెం సైడ్ కి రా. అది నువ్వే, వేరే వాళ్ళు కాదు. రా, బాగా వినిపిస్తుంది. చెప్పు. అది చూస్తూ ఉన్నది, దట్ ఈస్ సీయింగ్. వెరీ గుడ్. అది చూస్తూ ఉండెను, దట్ వాస్ సీయింగ్. అది రేపు చూస్తూ ఉంటుంది, దట్ విల్ బి సీయింగ్. వెరీ గుడ్. అది చూస్తుంది, దట్ సీ. దట్ సీనా? ఒరే దట్ సీ అనల్లా, సీనా. మళ్ళీ ఇన్ని రోజులు ఏం వింటివిరా నువ్వు? ఒరే దట్ అంటే ఏమ్రా? దట్ అంటే ఏ పర్సన్? అది కరెక్టే. ఏ పర్సన్ అది? థర్డ్ పర్సన్. ప్రెసెంట్ టెన్స్. సింగులరా ప్లూరలా? సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు వర్బ్కి ఏం పెట్టాలి? దట్ ఈట్స్.
ఇది సీరా ఈట్ కాదు. ఈట్స్ సార్. ఒరే ఈ సి గురించి మాట్లాడుతున్నాం రా. చూస్తుంది. దట్ సీస్. మరి ఏందిరా, అర్థమైందా లేదా నీకు? థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు వర్బుకి ఎస్ పెట్టాలి. చెప్పు సీస్ అని ఎందుకంటున్నాం ఇప్పుడు? సార్ థర్డ్ పర్సన్ సింగులర్. ఎవరు థర్డ్ పర్సన్ సింగులర్ ఇక్కడ? ఎవరు సబ్జెక్ట్? ఎవరు? మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఒరే ఎవరి గురించి మాట్లాడుతున్నాం? సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ? దట్. అది అంటే ఏమి? దట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్. అందుకనే వర్బుకు ప్రెసెంట్ టెన్స్ వర్బ్ నాకు ఏం పెట్టాలి? ఎస్ లేదా ఈఎస్లు జోడించుకోవాలి. అప్పుడు ఏమైతుంది ఆన్సర్? అది చూస్తుంది. అది చూస్తుంది. దట్ సీస్. అది రాస్తుంది. అది రాస్తుంది. మళ్ళీ రైట్. అది వస్తుంది. అది మాట్లాడుతుంది. అది కొట్లాడుతుంది. అది చదువుతుంది. అది సంపాదిస్తుంది. అది పరిగెడుతుంది. అది నిద్రపోతుంది. ఇప్పుడు అర్థమైందా ఈ లైను? థర్డ్ పర్సన్ సింగులర్ లైన్ అంటారు దాన్ని. అర్థమైందా? ఎస్లు పెడుతున్నామంటే సబ్జెక్ట్ లో థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడు వర్బునకు ఎస్ చేర్చి మాట్లాడాలి. అదే సూత్రం ఇక్కడ. పుస్తకం మొత్తంలో అదే నేర్చుకోవాల్సిన టార్గెట్. అర్థమైందా అందరికి? ఏమ్మా అందరికి? అర్థమైంది సార్. వెరీ గుడ్. ఇప్పుడు అదే అర్థమైంది కదా. దీని స్థానంలో ఇది కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇది మీద ఒక రెండు చెప్పండి. ఎవరో ఒకరు వేరే వాళ్ళు రండి. రాజ్వీర్ ఇది గురించి చెప్పురా. ఏది సార్? ఫస్ట్ లైన్ చెప్పు. ఇది ఇది వెళ్తుంది. వెళ్తూ ఉన్నది. వెళ్తుంది కాదు, వెళ్తూ ఉన్నది. కంటిన్యూస్ ఫామ్. ఇది వెళ్తూ ఉన్నది. ఇట్ ఈస్ రన్నింగ్. రే వెళ్ళుట అంటే ఏమ్రా? గోయింగ్ సార్. ఏమ్రా రన్నింగ్ అంటావు? ఇట్ ఈస్ గోయింగ్. వెళ్తుండేను. ఇట్ వాస్ గోయింగ్. రేపు వెళ్తూ ఉంటది. ఇట్ విల్ బి గోయింగ్. వెళ్తది. ఇట్ విల్ గో. ఇట్ గోస్. ఏమ్రా నోరు కరెక్ట్ పెట్టు. ఇట్ గోస్. ఇంతసేపు చెప్తాం కదరా సన్యాసి. ఇట్ గోస్. నెక్స్ట్ వెళ్తుంది. మళ్ళీ వెళ్తుంది. ఏమ్రా వెళ్తుంది అయిపోయి ఆల్రెడీ. పాస్ అని చెప్పు. S2 చెప్పు. వాడు తెలుగు చెప్పనికి సస్తున్నాడు దానికి. ఇది వెళ్ళింది. ఇది వెళ్ళింది. వెళ్ళింది. మీ ఇంటికాడ బాగుందా లేదా బావి? రాజ్వీర్ సార్ లేదు సార్. లేదా? మర్చిపోయినావు. వెళ్ళిందిరా. పాషన్స్ రా. వెళ్ళింది అంటే ఏమి? వెంట సార్. ఏమోబ్బా. ఇది రేపు వెళ్తుంది. ఇట్ వెంట్. ఇది రేపు వెళ్తుంది. ఇట్ విల్ గో. ప్రాక్టీస్ లేదు అంతే. ప్రాక్టీస్ లేకపోతే ఇట్లుంటది ఏడుపు. వేరే వాళ్ళు రండి అమ్మా. గణపతి ఉండప్ప కొంచెం కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం ఇక్కడ. పురుషోత్తం ఏమయ్యా మీరు లోపల తాక్కొని కూర్చుంటారు? అందరూ కలిస్తే ఒక్కొక్క మాటకి క్లాస్ అయిపోతుంది అప్ప. పురుషోత్తం చెప్పు. లక్ష్మణ చెప్పు. అందరూ కొత్త వాళ్ళందరూ ఆడబెట్టుకుంటే ఎట్లా? ఇది వస్తూ ఉన్నది. సార్ ఇట్ ఈస్ కమింగ్ సార్. సారీ సార్ ఇది వస్తున్నది. ఇట్ ఈస్ కమింగ్. ఇట్ ఈస్ కమింగ్. ఇట్ వాస్ కమింగ్ సార్. రేపు వస్తూ ఉంటుంది. ఇట్ విల్ బి కమింగ్ సార్. ఇది వస్తుంది. ఇట్ కమ్స్. వచ్చింది. ఇట్ కేమ్. రేపు వస్తుంది. ఇట్ విల్ కమ్ సార్. ఇట్ విల్ కమ్ టుమారో. అది అట్లా ఫుల్ స్టాప్. వాటికి క్లియర్. ఓకే నీకు 6 రకాలు అర్థమైందని అర్థమైంది. నెక్స్ట్ ఇంకొకరు రండి అమ్మా.
ఇది సార్ ఇది ఇంకొకటి చెప్పండి, ఇది దీని మీద సార్ పురుషోత్తం సార్, చెప్పు. ఇది రాస్తూ ఉన్నది. రాస్తూ ఉన్నది. ఇట్ ఈస్ రైటింగ్. ఇది రాస్తూ ఉండెను. ఇట్ వాజ్ రైటింగ్. గొంతు తగ్గద్దు, బాగా గట్టిగా చెప్పు బాగా. ఇది రేపు రాస్తూ ఉంటుంది. ఇట్ విల్ బి రైటింగ్. అది ఇది రాస్తుంది. అవును. ఇట్ రైట్స్. ఇది రాసింది అయిపోయింది. ఇది రాసింది. ఇట్ రోట్. ఇది రేపు రాస్తుంది. ఇట్ విల్ రైట్ టుమారో. వెరీ గుడ్, వదిలే. రైట్. సో ఇట్లాగా అది ఇది అని మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఇట్లోనే మరి దిస్ అని వస్తుంది ఒకటి. ఇంతకు ముందు దట్ వచ్చిండే, ఇప్పుడు దిస్. ఇప్పుడు దిస్ ను ఉపయోగించి ఎవరన్నా వేరే చెప్పండి. చెప్పండి, వేరే వాళ్ళు రండి, కొత్త వాళ్ళు రండి, ఆడోళ్ళు. రాము చెప్పు. ఏదైనా తీసుకొని ఇష్టం, ఇది మీద రావాలి, దిస్ మీద రావాలి. సార్ దిస్ ఈస్ కమింగ్ సార్. తెలుగు చెప్పు. ఇది వస్తూ ఉన్నది. అది వస్తూ ఉన్నది. ఇది వస్తూ ఉన్నది. దిస్ ఈస్ కమింగ్. అవును. అది మరి అదే అనొద్దప్ప, అది కాదు నాయన, దిస్ అంటున్నాం కాబట్టి ఇది వస్తూ ఉండెను. అవును. దిస్ వాజ్ కమింగ్. ఇది వస్తూ ఉంటుంది. ఎప్పుడు? రేపు. రేపు. దిస్ విల్ బి కమింగ్. ఇది వస్తుంది. దిస్ కమ్స్. ఇది వచ్చింది. దిస్ కేమ్. ఇది రేపు వస్తుంది. దిస్ విల్ కమ్ టుమారో. అట్లా. ఇప్పుడు ఇది అని ఉంది కాబట్టి దిస్ అన్నాం, అది అని ఉంటే దట్ అంటాం. లేదు ఇది అది రెండు వాడుకోవాలనుకున్నప్పుడు ఇటు వాడేసేయండి, ఏ నొప్పి ఉండదు. ఇట్ ఈస్ కమింగ్, ఇట్ వాస్ గోయింగ్, ఇట్ వాజ్ లర్నింగ్ అని ఈ విధంగా మాట్లాడుకొని వెళ్ళిపోండి, ఇబ్బంది లేదు మీకు. ఓకేనా అందరికి? ఓకే సార్. ఓకే రైట్. ఓకే సార్. సో ఇంతవరకు ఇది అది ఇది అన్ని అయిపోయినాయి. ఇప్పుడు వారు వీరు రావాలి. సో సబ్జెక్ట్ అనేది వారు వీరుకు తీసుకుంటున్నాం. ఎస్, వారు వాళ్ళు దే అంటాం, ఇంగ్లీష్ లో దే అంటాము. సో దే మీద ఒక రెండు చెప్పండి అయ్యా, ఎవరన్నా చెప్పండి, మీ ఇష్టం. ఇంకొకరు రండి. ఉండు, చెప్పని వాళ్ళు. రామ్మోహన్ రా, చెప్పు. ఉండు, కొత్త వాళ్ళు రాని, చెప్పని వాళ్ళు రాని. వారు వెళ్తూ ఉన్నారు. ఓకే సార్. వారు వెళ్తూ ఉన్నారు. దే ఆర్ గోయింగ్. వారు వెళ్తూ ఉండిరి. దే వర్ గోయింగ్. వారు రేపు వెళ్తూ ఉంటారు. దే విల్ బి గోయింగ్. వారు వెళ్తారు. దే గో. ఇక్కడ గోస్ వస్తుందా? ఎందుకు? ప్లూరల్ కాబట్టి, ఇక్కడ ప్లూరల్ కాబట్టి ములాజా లేదు. ఇంకా దే వచ్చింది కాబట్టి గోనే, మళ్ళీ గోస్ అనే ఛాన్సే లేదు. రైట్. తర్వాత వారు వెళ్ళారు. దే వెంట్. వారు రేపు వెళ్తారు. దే విల్ గో టుమారో. అంతే, కేల్కతం దుకాణం బంద్ అంటారు దాన్ని. ఓకే నెక్స్ట్ ఇంకొకరు రండి. వారి మీద ఇంకొకరు చెప్పండి. లక్ష్మణ చెప్పు. సార్ వారు వస్తున్నారు. దే ఆర్ కమింగ్ సార్. వారు వస్తూ ఉండ్రి. దే వర్ కమింగ్ సార్. వారు రేపు వస్తూ ఉంటారు. అవును. దే విల్ బి కమింగ్ సార్. అవును. నెక్స్ట్ రేపు వస్తారు. రేపు కాదు, సరే వస్తారు సార్. అంతే, వస్తారంటే ఇప్పుడే అనుకోవాలి. ఇక వారు వస్తారు. దే కమ్ సార్. దే కమ్. వారు వచ్చారు. కేమ్ సార్. రేపు వస్తారు. కమ్ టుమారో. ఇక్కడ వస్తారు అన్నప్పుడు వారు వస్తారంటే ఏమన్నా కమ్ముకి కమ్స్ పెట్టడానికి అవకాశం ఉందా? లేదు సార్, ఇది థర్డ్ పర్సన్ పెట్టకూడదు. ₹1,00,000 ఇస్తాం సార్, ఎవరన్నా ₹1,00,000 ఇస్తానంటే పెట్టే ఏడన పోయి. అర్థమైనా? ఇది లంచాలకు వంగదు, అర్థమైందా? సో ఇది ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియను మనం క్లారిటీ ఉండాలి. ఓకే, అది కాన్సెప్ట్ మనము నీట్ గా అర్థం చేసుకోవాలి. థర్డ్ పర్సన్ సింగులర్ ఉంటేనే మనం ఇక్కడ వర్బునకు ఎస్ పెట్టాలి, లేకపోతే ఊకు ఉండాలి, అంతే. ఓకేనా? రైట్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అందరికి అన్ని అర్థమైనాయి అనుకుంటున్నాను. వాట్ డూ యూ సే? చెప్పండి అమ్మా. ఆల్మోస్ట్ ఆల్ అన్ని అర్థమైనాయి. ఇప్పుడు ఎందుకంటే ప్రతిదీ చెప్పుకొని పోవాలంటే బోర్ కొట్టేటోళ్ళు కూడా ఉంటారు,
తెలిసిన వాళ్ళకి, ఓకేనా? కాబట్టి ఇంట్లో మేము ప్రాక్టీస్ చేస్తామని అందరూ వాగ్దానం చేస్తే ఇది వీటితో క్లాస్ క్లోజ్ అవుతుంది, ఓకేనా? ఇంకా మనం ఆర్టికల్స్ అని రేపటి నుంచి మళ్ళీ కొత్త క్లాసులకు వెళ్ళడం జరుగుతుంది. ఏమంటారు మరి సార్, ఇంతవరకు మేము చాలా క్లియర్గా ఉన్నాం సార్, కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది అని అనేవాళ్ళు ఉన్నారా? ఏమైనా డౌట్ ఉందా చెప్పండి. నో డౌట్ సార్, ఇంతవరకు అయితే క్లారిటీగా ఉన్నాం సార్. ఓకే, ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ అయితే చేసేసేయండి, ఓకేనా? అది ఇప్పుడు నేను ఇంకొక అరగంట టైం ఉంది కాబట్టి మనకు ఇప్పుడు ఇంకా 9:30 అయింది కాబట్టి నేను ఇప్పుడు మీకు చిన్నగా అడుగుతా. మీరు నాకు ఒక్కొక్కటిగా సమాధానం చెప్పేయండి. ఒక్కొక్కరు 2 చెప్పండి, ఓకేనా? ఊరికి నరసకండి ఎవరు కూడా. నేను ఒక్కొక్కరిని 2 అడుగుతా, చక్కగా ఆన్సర్లు ఇవ్వండి, ఓకేనా? రైట్. ఫస్ట్ అరుణ గారు చెప్తారా? అరుణమ్మ మాట్లాడాలి, మైక్ ఆన్ చేసి మాట్లాడు. చెప్తావా? ఒక్కసారి కూడా చెప్పలే మీరు. చెప్తావా? ఉండమ్మా ఉమ్మ గారు, మీరు కూడా చెప్పలే ఈసారి. అరుణ గారు మాట్లాడండి అమ్మా, మైక్ ఆన్ చేయి. తల్లి అక్కయ్య మైక్ ఆన్ చేయమ్మా. అరుణమ్మ రెస్పాండ్ కాకపోతే కష్టం అమ్మా, వచ్చిందే నేర్చుకోవడానికి. ఉమ్మగారు రండమ్మా. ఉండమ్మా ఉండమ్మా, అమ్మ 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 ఉండమ్మా. నేను అడిగింది చెప్పు తల్లి. మా అమ్మ ఇడ్లీలు తింటున్నది. దీని మీద నో తెలుగు బాగినండి, నో తెలుగు 6 రకాలు ఇంగ్లీష్లో చెప్పేసుకుంటూ వెళ్ళిపో. R1 R2 R3 S1 S2 S3. మా అమ్మ ఇడ్లీలు తింటున్నది. కొంచెం గట్టి సౌండ్ రావాలి, అందరు వినాలి, మీకు ఒక్కదానికి కోసం కాదు కదా. ఇప్పుడు చెప్పండి. My mother is eating idli. My mother is eating idli. Next. My mother was eating idli. Eating idli. Next. My mother will be eating idli. Will be eating idli. Okay, next. Class My mother eat idli. My mother eat idli. My mother eats. నేను సుమారుగా 100కు 1,00,000 సార్లు చెప్తా. ఇదే పాయింట్ నేను పీకేది మీ దగ్గర. ఇదే పాయింట్ మీద నేను కొట్లాడతా, ఇదే పాయింట్ మీద నేను అరుస్తా. ఎందుకు తప్పు చేస్తారు మీరు? ఫస్ట్ నాకు ఆన్సర్ ఇవ్వండి. నేను కరెక్ట్ పాయింట్ అవుట్ కాడే అడిగినప్పుడే మీరు చెప్పరు. ఇప్పుడు చెప్పు. మై మదర్ ఇంకోసారి జన్మలో ఈట్ రాకూడదు పెద్దమ్మా, అర్థమైందా? నేను ఎందుకు దాని మీదే ఫోకస్ అవుతానంటే ఇదొక్క పాయింట్ మీదే మొత్తం ఇంగ్లీష్ సర్వైవల్ అవుతుంది. 99 కోట్ల మంది టీచర్లు బతుకుతున్నారు ఈ పాయింట్ ని రైజ్ చేసుకొని. ఈ ఒక్క పాయింట్ తెలియక పిల్లలకు ఇంగ్లీషే రావట్లే. ఇంగ్లీష్ అంటే మతలబు అర్థం కావట్లే. ఇంగ్లీష్ అంటే భయపడి స్కూల్కు వెళ్లకుండా వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు. 80% ఆఫ్ ది స్టూడెంట్స్ ఇంగ్లీష్ అంటే భయపడి పారిపోయిన వాళ్ళు ఉన్నారమ్మా. ఊర్లు ఇడిచిపెట్టి పారిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు హోటల్లో కప్పులు కడుగుతున్న వాళ్ళు ఉన్నారు. వాట్ యు సే? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. అర్థమైందా మీకు? అవును సార్. ఈ ఒక్క పాయింట్, బేసిక్ పాయింట్ అర్థం కాకుండా ఏంద్రని అమ్మ ఇది ఇంగ్లీషు నాకు అర్థం కాదు ఇంకా అని చెప్పేసి చిన్నప్పుడే 8వ క్లాసు 9వ క్లాసు 10వ క్లాసు చదివేటప్పుడే ఊర్లు ఇడిచిపెట్టి పారిపోయి రైళ్లల్లో కసు నూకేటోళ్ళు అయినారు, హోటళ్లలో కప్పులు కడిగేటోళ్ళు అయినారు. ఒక్క నా కొడుకు బాగుపడలే. మనస్ఫూర్తి చెప్తున్న మాట ఇది. అంటే ఎంత డేంజర్ ఉంటే అర్థం చేసుకోండి. ఇంగ్లీష్ ఎక్కడుంది? మూల విరాట్ అది. ఈ థర్డ్ పర్సన్ సింగులర్ పాయింట్ ని ఎవడైతే క్యాచ్ చేస్తాడో వాడికి ఇంగ్లీష్ అంటే ఒక గ్రిప్ లోకి వచ్చి పడుతుందయా. అందుకే అరిసేస్తా నేను. బాగా చెప్తులే స్వామి అంటారా?
లేదు సార్ చెప్తున్నాను సార్ కరెక్ట్ గా చెప్పుకోవాలంటే 99.9999% టీచర్లు దీన్ని ఒక్కటే రాకుండా ఇడిపోయినటువంటి విద్యార్థుల కోసమే బతికేస్తున్నారమ్మా. అవునండి. ఈరోజు ఇంగ్లీష్ టీచర్లు అందరూ బతుకుతున్నది ఈ పాయింట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక అంత పవర్ఫుల్ పాయింట్ ఇది. అర్థం కాదు, ఇది జల్దీ అర్థం కాదు. ఇది ప్రతి ఒక్కరిని ఏం గమనిస్తా. ఇప్పుడు ఈజ్ గోయింగ్ అంటాడు, బాగుంది. వాజ్ గోయింగ్ ఈజీగా చెప్పేస్తున్నావు, విల్ బి గోయింగ్ ఈజీగా చెప్తున్నావు. ఇక్కడికి వచ్చేసరికి S1 పాయింట్ లో చచ్చిపోతున్నావు. నీకు తెలియకుండా ఈట్ అంటున్నావు, నీకు తెలియకుండా గో అంటున్నావు, నీకు తెలియకుండా ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ప్రతి విద్యార్థిలో కూడా అదే మైనస్ రైజ్ అయింటది. అర్థమైందా మీకు? తర్వాత క్లాస్ చెప్పేటప్పుడు కూడా నేను ఒక మాట అన్నా 5 రకాలు మీరు బాగానే చెప్పగలుగుతారు, ఒక్క రకం దగ్గర మాత్రం మీరు తనకలాడతారు అని చెప్పా. విన్నారా మీరు అది ఎప్పుడన్నా? ఆ పాయింటే ఈ S1 పాయింట్. ఇది ఒక్కటే మీరు ఎందుకు చెప్తున్నాను, నిన్నిసార్లు ఎందుకు చెప్తున్నా అంటే మిమ్మల్ని అక్కడే కొట్టాలా. అర్థమైందా? పాము సావాలంటే కరెక్ట్ నెత్త మీద పడాలంట. అట్లా ఇది S1 అంటే అది ఇంపార్టెంట్. అందుకనే ప్రతిసారి నేను ఘోరంగా చెప్తా దాని గురించి అమ్మా. ఇంకపోతే దీనికి ఒక చరిత్ర ఉంది. నా జీవితంలో నాకు చరిత్ర ఉంది ఈ S1 గురించి. ఓ చిన్న స్టోరీ చెప్తా. ఒకప్పుడు మా నాన్న నాకు ఇంగ్లీష్ నేర్పించేటోడు. నేను మిమ్మల్ని ఎలా అడుగుతానో నన్ను అడిగిన ఒకే ఒకడు మా నాయనే. ఎందుకంటే అతను నా తండ్రి, నాకు జన్మనిచ్చినాడు. అట్ ది సేమ్ టైం నాకు గురువు కూడా అతనే. అతను ఏం చేసేవాడు అంటే మాట ఎత్తే క్వశ్చన్స్ అడిగేవాడు. చిన్నగా జనరల్గా క్వశ్చన్స్ అడిగేవాడు, నేను ఆన్సర్లు ఇచ్చేవాడిని. ఓకే, అంతవరకు బాగుంది, ఓకే. ఒకసారి ఏం జరిగిందంటే మిద్దె మీద కూర్చున్నాం అందరం స్టూడెంట్స్, ఒక 5-6 మంది ఉన్నారు. మా నాన్న ఎవరినో ఫ్రెండ్ని తీసుకొని వచ్చినాడు, పైకి మిద్దె మీదకి వచ్చినాడు. మామూలుగా ఇల్లు కింద మాది, కానీ పైన కూడా ఉంటుండే, మిద్దె మీద కాబట్టి వస్తుండే. ఇక్కడ ఏం జరిగిందంటే మా నాన్న ఫ్రెండ్ని తోలుకొని వచ్చినాడు. ఒక ఫ్రెండ్ని తోలుకొని వస్తే అతను కూర్చున్నాడు, మా నాన్న కూర్చున్నాడు. ఇట్లే మాట్లాడసకి, ఒరే థర్డ్ పర్సన్ సబ్జెక్టుగా వచ్చినప్పుడు వర్బుకి ఏమొస్తుంది రా అని అడిగినాడు. అంతే, ఏం అడగల, సింపుల్గా అడిగినాడు. పాపం అతనేం పెద్దగా అడగలే. థర్డ్ పర్సన్ సబ్జెక్టుగా వస్తే వర్బు నాకు ఏమొస్తుంది రా అన్నాడు. నేను మీలకే తనకలాడినా. అర్థమైందా మీకు? అర్థం కాలేదా? వింటున్నారా? కథ చెప్తున్నా నేను, వింటున్నారా? థర్డ్ పర్సన్ సింగులర్ థర్డ్ పర్సన్ సబ్జెక్ట్ గా వస్తే ఇప్పుడు వర్బుకి ఏమొస్తుంది రా అన్నాడు. సింపుల్ గా అతను అడిగింది కూడా పాపం సింగులర్ అని అడిగాడు. అది చెప్పలేకపోతే సరే హీ వస్తే వర్బు ఏమొస్తుంది రా అన్నాడు. ఏదో ఒకటి చెప్పన్నాడు. హీ వస్తే సబ్జెక్టు, దానికి వర్బు చేర్చి మాట్లాడు అన్నాడు. నేనేం చెప్పాలా, ఎందుకంటే అది నాకు అంటలా. ఆ రోజు మీరు ఎట్లా టెన్షన్ పడుతున్నా నేను అలా టెన్షన్ పడ్డా. అమ్మా వెంటనే ఏం చేసిండు తెలుసా? ఈ పక్కనే ఒకటి మా కొత్త టీవీ, అప్పుడే 3వ క్లాస్లో కొన్నింటి మాది కొత్త టీవీ. దానికి ఒక యాంటనో పెడతారమ్మా. యాంటనో తెలుసా అండి మీకు? యాంటనో తెలుసా? యాంటనో ఈ పాత వాళ్ళకి తెలిసింటది, ఇప్పుడు కొత్త పిల్లలకి అయితే తెలియదు. కానీ మిద్దె మీద పెట్టేవాళ్ళమ్మా టీవీకి యాంటనో అనేది. అది పెద్ద పల్లెటూరులో, చిన్న పల్లెటూరులో అయితే పెద్ద పెట్టేవాళ్ళు. మిద్దె మీదకి ఇంకా పైకి వెళ్ళిపోయేది అది. అలా పెట్టేవాళ్ళు. మామూలుగా మా ఊర్లో అయితే చిన్నగా చేతికి అందేటట్టు పెడితేవాళ్ళు. అది చూడమ్మా, ఆ క్వశ్చన్ అడిగినాడా, ఊకనే మామూలుగా అడిగింటే మామూలుగా జరిగిపోయిందేమో. అది పక్కన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడుగా, అతనికి అపమర్యాద అయిపోయింది. మీకు అర్థమైంది? ఇప్పుడు అర్థమైందా? అపమర్యాద జరిగింది అన్నట్టు. ఏమైపోయింది, ఇంకా కోపం వచ్చింది మా నాయనకి. ఇంకా అంతే, అతను ఎదురుగా చెప్పలేకపోయినాడు. అందులో నేను ఇంగ్లీష్ టీచర్ని, నా కొడుకే చెప్పకపోతే ఎట్లుంది అని చెప్పేసి చూడమ్మా యాంటనో తీసుకున్నాడు. చూడమ్మా అట్లే ఫట్టని ఎగిరింది. ఇంక యాంటనో ఇదింత ఇట్లా మేకలు కొట్టింటారమ్మా. యాంటనోకి గోడకు పెట్టి మేకలు కొట్టింటారు. ఇది పైన ఇట్లుంటది లాడీలు పైన. ఇక చూడమ్మా దాన్ని పట్టి లాగినాడు. ఆ యాంటనోతో కొడుతుంటే ముక్కలు అయిందమ్మా. ఆ రోజు అతను ఎదురు కొడితేనే కదా కోపం పోయేది. యాంటనో ముక్కలు పీసులు అది ఇంకా తీసుకొని కొడితే ఏంపా నా జీవితంలో హార్డెస్ట్ గా కొట్టిన రోజు అదే. ఇంకా నా జన్మలో మళ్ళీ అట్లా ఏట్లు నేను ఎవరి దగ్గర తినలే కూడా. అది సో అట్లా కొట్టినాడు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఆ రోజు తను ఏ ఉద్దేశంతో కొట్టినాడో, మంచో చెడో కోపంతో కొట్టినాడో, లేదా ఫ్రెండ్తో మర్యాద పోతుందని కొట్టాడో నాకు తెలియదు. కానీ
ఈరోజు నేను నా భార్య నా పిల్లలు 4 మెతుకులు తింటున్నాము అంటే ఆ ఎస్ రూల్ను నేను ఆ రోజు గుర్తుపెట్టుకున్నది ప్రతి ఒక్కరికి చెప్తూనే ఉన్నా. మీరు ఒకటే కాదు, ఈరోజు నేను కొన్ని లక్షల మందికి క్లాస్ చెప్పిండొచ్చు, కొన్ని వేల మందికి, లేదు నేను చిన్న టీచర్ అయితే కొన్ని వందల మందికి నేను క్లాస్ చెప్పిండొచ్చు. సో ఆ 100 మందికి కూడా నేను ఇదే ప్రిఫరెన్స్ ఇస్తాను, ఇదే నాలెడ్జ్ ఇస్తాను. ఏమంటే మా నాన్న నాకు నేర్పించింది నేను మీకు నేర్పిస్తున్నా, అంతే తేడా. ఇక్కడ స్పెసిఫిక్గా నేనేమి ఇంగ్లీష్ పండితున్నేం కాదు, ఎక్కడో నేర్చుకుని వచ్చిన పండితున్నే అయితే కాదు. మా నాన్న నాకు నేర్పించింది, మా నాన్న నాకు దెబ్బలు కొట్టి నేర్పించింది. ఇంకా జనరల్గా మా నాన్న ఎలా కొట్టేవాడు అంటే అది కూడా చెప్తాను, సిగ్గు లేకుండానే చెప్తా. మా నాన్న నన్ను ఎలా కొట్టేవాడంటే, అప్పట్లో నేను 4వ 5వ క్లాస్ చదివేటప్పుడు నిక్కర్లు వేసుకునేవాడిని. జనరల్గా తప్పుగా భావించొద్దండి, పెద్దోళ్ళు ఉన్నారు ఇక్కడ, అమ్మలు ఉన్నారు, అక్కలు కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. నేను నిక్కర్లు వేసుకుని కూర్చునేవాడిని మా నాన్న ఎదురుగా. 3వ క్లాస్ 4వ క్లాస్లో జరిగిన సంఘటన. మా నాన్న టీచింగ్ చెప్పేటప్పుడు ఏదైనా అడిగినప్పుడు చెప్పకపోతే మాత్రం ఆ తొడ దగ్గర దన్న కొట్టేవాడమ్మా, సౌండ్ వచ్చేది అట్లా. అంటే ఒక్కొక్క పాయింట్ మా నాయన చెప్పిన ప్రతి ఇప్పుడు యాక్టర్స్ ప్యాసెస్ ఉంది, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఉంది, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉంది, ఇవన్నీ కూడా అంతే. హోంవర్క్ ఇచ్చేవాడు, హోంవర్క్ రాంగ్ రాస్తే మాత్రం ఆ రాంగ్ ఎందుకు పడింది, ఎందుకు ఇది రాంగ్ అని కొట్టి చెప్పేవాడు. ఎక్కడ కొట్టేవాడు అంటే కరెక్ట్గా తొడ మీద కొట్టేవాడమ్మా. దయచేసి తప్పుగా భావించొద్దు, అందరూ ఉన్నారు ఇక్కడ, తల్లిదండ్రులు అందరూ ఉన్నారు. కానీ అలా చదువులు చదివాం. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట, సగర్వంగా చెప్తున్నా. మా నాన్న నాకు అట్లా కొట్టాడు కాబట్టి ఈరోజు మా అన్నం మెతుకులు మేము తినగలుగుతున్నాం. ఇంగ్లీష్ చెప్పుకుంటూ, హార్డ్ వర్క్ చేయట్లే, ఇంగ్లీష్ చెప్పుకుంటూ బతుకుతున్నాం. వెదర్ ఇట్ ఈస్ రాంగ్ ఆర్ రైట్ నాకు తెలియదు, ఈ సందర్భాన్ని చెప్పాలో వద్దు కూడా నాకు తెలియదు. ప్రేమతో చెప్తున్నా, మీరు అందరు నా తమ్ముళ్ళు అక్కలు అని కూడా చెప్తున్నా అమ్మా. సో మా లెక్క దెబ్బలు తిన్నోళ్ళు కాదు మీరు. మీరు ఎలా ఉన్నారంటే దూరంగా ఉన్నారు. మిమ్మల్ని ఏం కొట్టట్లే, తిట్టట్లే, కానీ తెలుసుకోండి, ప్రాక్టికల్ చేసుకోండి, కష్టపడండి. మిమ్మల్ని కొట్టే వాళ్ళు లేరులేండి, ఇంకా అర్థమైందా? అందరూ దాటిన వాళ్ళే, అందరూ పెద్దోళ్ళే ఇక్కడ. కానీ కొట్టే స్థితి కూడా పోయిందమ్మా. చిన్నపిల్లలైనా ఎవరు కొట్టట్లే ఇప్పుడు కాలంలో. కొడితే తల్లిదండ్రులు వస్తున్నారు, మా వాడిని ఎందుకు కొట్టినావు చెప్పు అని వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అంతా కొట్టే రోగం పోయింది. ఎంతున్న మాట వరుసకు తిడుతున్నా, నేను అంతే. తిడుతున్నానంటే ఏమి బూతులు కాదు, ఇంకోటి కాదు, నేర్చుకోండి అని తిడుతున్నా అంతే. కొంచెం కోపంగా చెప్తున్నా, అది తప్పుగా భావించొద్దండి, మీరు బాబానికే నేను చెప్పేది. ఇప్పుడు ఎవరైనా మాట్లాడేటట్టు ఉంటే మాటలు వింటా, లేకపోతే సల్లా క్లాస్ ఇందాం. ఎస్, మాట్లాడొచ్చు సార్. మీరు ఏం చెప్పినా మా అవి బ్లెస్సింగ్సే సార్. ఉండొచ్చు నాన్న, ఉండొచ్చు, కానీ బాగుపడలేం సార్ ఎప్పటికి కూడా అట్లా అనుకుంటే. కానీ చెప్పాలి కాబట్టి చెప్తున్నా, ఇంత ఉంది, హార్డ్ వర్క్ ఉంది. ఈ మెటీరియల్ కూడా నేను చాలా కష్టపడి మా నాన్న నాకు నేర్పించిన దాన్ని నేను సీరియల్ గా బుక్స్ వైజ్ గా తీసుకుని వచ్చిన. నేను సగర్వంగా చెప్పుకుంటా, తప్పేం చేయలే నేను. అర్థమైందా? ఈ చదువు ఎక్కడా లేదు నాన్న. మీరు అనుకుంటుండేరు ఇట్లాంటివి అందరూ చెప్తారు, అందరు ఎవరు చెప్పట్లే ఈ కాలంలో. ఒక బుక్ వరకు చేస్తున్నారు బాబు, ఒక బుక్ లో అన్ని నింపేస్తున్నారు. అంటే కాన్సెప్ట్ చెప్తున్నారు, కానీ ఒరే ఒక ఐ మీద, ఒక ఐ ఆమ్ మీద, ఈ స్ట్రక్చర్ మీద ఇన్ని వాక్యాలు పెట్టాలి, అప్పుడే పిల్లోడికి ఒక అవగాహన కలుగుతుంది. ఇదే ఘోరంగా తయారు చేసిన, ఇక ఇది ఇంకా పవర్ఫుల్ అనుకో. ఇక ఇంతకంటే ఇంకేం చేస్తాం బాబు? ఒక్కొక్క మెటీరియల్ కి ఒక్కొక్కటే, ఒక పేపర్ కి ఐ మీద ఒక పేపరా, అన్ని రకాలు చేసినానబ్బా. కానీ బుక్స్ మాత్రం అద్భుతమైన బుక్స్ కాదు. మీరు దాన్ని ప్రాక్టీస్ చేస్తే చాలు, మీరేం సపరేట్ నేర్చుకోవద్దండి. నేనేం అనట్లే, ఉన్న బుక్కులు చాలు. మీకు చేతికి ఇచ్చాను కదా 12 పుస్తకాలు. మీరు ఎప్పటికైనా జీవితంలో మీ పిల్లలు కూడా ఉపయోగపడేటట్లు దాన్ని కాపాడుకోండి. మీ జీవితంలో సరస్వతి అనేది మీ ఇంట్లోనే ఉంటుంది, గ్యారంటీ నాది. అర్థమైందా? మీరు నేర్చుకుంటారు లేదా పక్కన పెట్టండి, కనీసం పిల్లలకైనా ఉపయోగపడతాయి అవి. అందుకే ఎంత ఖర్చు పోయినా కూడా మీకు 4000 ఇప్పించుకొని నేను ఎప్పటికైనా చెప్పగలుగుతాయి మాట. నాకు దాంట్లో లాభం అనేది లేదు నాన్న, నేను మనస్ఫూర్తి చెప్తున్నా ఈ మాట. మీరు 4000 రూపాయలు అవన్నీ మెటీరియల్ ఒకసారి ఎవరికైనా జిరాక్స్ మిషన్ పోయి తీసుకొని పోయి, ఒరే బాబు ఇవన్నీ జిరాక్స్ చేసిన వాడు 8000 లేకపోతే నాకు ఛాలెంజ్ తీసుకొని జరుగుతుంది. అర్థమైందా? మీకు అర్థం కాలేదా? పేపర్ వాల్యూ 3 రూపాయలు. నేను అదే అనేది నాన్న, నేను అదే అనేది. నువ్వు అవన్నీ మెటీరియల్ తీసుకుపోయి బాబు జిరాక్స్ మిషన్ లో నాకు ఒక్కటి తీసిరా బాబు అని అంటే కూడా వాడు మినిమం 8000 అడుగుతాడు బాబు. నా గ్యారంటీ, నా గ్యారంటీ అది. ఎందుకంటే ఆ మెటీరియల్ అంతా. ఇంకోటి చెప్తా మీకు, ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తా. ఎందుకంటే రాము సార్ అనేవాడు ఇంత చేశాడా మా కోసము అని మీరు తెలుసుకోవాలి ఒక విషయంలో. ఎందుకంటే చెప్పకపోతే మళ్ళీ నా తప్పే అవుతుంది. ఇకపోతే దాంట్లో ప్రింట్ తీసే దగ్గర నుంచి
ప్రతిదీ లైన్గా వచ్చిందా లేదా, ప్రింట్ తీసిన బుక్ బై బుక్ వచ్చిందా లేదా. నేను ఒక్క పూట పడుతుంది బాబు, మీరు ఇచ్చే 4000 రూపాయలకు ఒక పూట ఒక మెటీరియల్ బయటికి రావాలంటే ప్రింటర్ నుంచి ఒక పూట పడుతుందంటే అర్థం చేసుకో. 4 hours పడుతుంది నాన్న. మీరు ఏమన్నా అనుకోండి, తిడితే తిట్టండి, ఎందుకంటే నా పుస్తకాలు వాల్యూ చెప్తున్నా, మీ చేతిలో ఉన్న పుస్తకాల వాల్యూ చెప్తున్నా. ఒక మెటీరియల్ అనేది నేను రెడీ చేయాలంటే 4 గంటల సేపు నేను ప్రింటర్ కాడ కూర్చోవాలి. ఏదైనా పేపర్లో ఒక ముక్క ఇట్లా అడ్డగీత వచ్చినా, పేపర్ మడుచుకున్నా, ఏం బాబు మీరు చూస్తున్నారు కదా మీ మెటీరియల్స్ లో ఎక్కడైనా మిస్టేక్ ఉందా, ఎక్కడైనా రాంగ్ సెట్ ఉందా చూసుకోండి కావాలంటే. అర్థమవుతుందా? అర్థమవుతుందా? మీరు మెటీరియల్ తీసుకున్నారు కదా, ప్రతి ఒక్కరి దగ్గర మెటీరియల్ ఉంది. ఇక్కడ నేను ధర్మంగా చెప్తున్నా, ప్రతి ఒక్కరి దగ్గర మెటీరియల్ ఉంది. నేను ఆ మెటీరియల్ కోసం నా నడాలు పోయేది అట్లా కూర్చొని ప్రింట్ తీసి దాన్ని మళ్ళా అంతా సెట్ చేసి బైండింగ్ ఓనికి ఇచ్చి, బైండింగ్ కూడా బాగా చేయాలి. ఏదైనా రాంగ్ చేసివా నాకు బైండింగ్ డబ్బులు ఇవ్వను, పైగా నీకు నా ఖర్చు కూడా నేను తగ్గిస్తా అని చెప్పి మాట్లాడినా. అట్లా ఇక్కడ బైండింగ్ వరకు తీసుకుపోయి మళ్ళీ బైండింగ్ నుంచి బైండింగ్ లో అన్ని తయారు చేయించి కట్ గిట్ చేసి బాగా బుక్ టైప్ చేసి దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ ప్యాకింగ్ కూడా చేయాలి. దాన్ని ప్యాకింగ్ నీట్ గా 12 పుస్తకాలు పెట్టి ప్యాక్ చేసి మళ్ళీ ప్యాక్ చేసిన తర్వాత మొత్తం 2 ప్యాకింగ్ కూడా ఎలా ఉంది చూసారా? చూసింటారుగా. ఊకనే తిక్క చేయలే, నేను తీసుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు ప్యాకింగ్ ఊకనే చేయలే. ప్యాకింగ్ కూడా అఫీషియాలిటీ ప్యాకింగ్, బాగా ప్లాస్టిక్ కవర్ వేసి ఫస్ట్ ట్రిప్ లో 3-4 కవర్లు రౌండ్ అప్ చేసి, ఆ తర్వాత దాని మీద ఒకటి మళ్ళీ కవర్, ఏది పోస్టల్ వాళ్ళది, ఏది కాటన్ క్లాత్ అంటారు, కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని వేసి మీ అడ్రస్ రాసి, ఇంకా గొప్పతనం ఏంటంటే మీ అడ్రస్ రాసి మీ డిటిటిసి కొరియర్కి పోవాలంటే డిటిటిసి కొరియర్కి పోయి, లేదా పోస్టల్ వాళ్ళకి పోస్టల్కి పోయి అక్కడ నేను ఆ మెటీరియల్ ఇచ్చి అక్కడ రిసిప్ట్ తీసుకొని ఆ ఫోటోలు మీకు పెట్టి ఆ ఫోటోలు మీకు పెట్టిన తర్వాత మళ్ళీ మీకు అందిందా లేదా, మళ్ళీ అదొక పంచాయతీ. ఈ పంచాయతీ ఒక పక్క అయితే మళ్ళీ మీకు అందిందా లేదా, మీరు తీసుకున్నారా లేదా, మీరు మాకు అందింది సార్ బుక్స్ అని అంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఒక మిత్రుడి చేతికి వెళ్ళింది, ఒక శిష్యుడి చేతికి వెళ్ళింది, ఇక వాడి జీవితంలో అది ఉపయోగపడుతుంది. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఏమ్మా నా తిప్పలు అర్థమైందా మీ అందరికి? చెప్పాలి. ఇది చెప్పకపోతే నా ధర్మం కాదు, ఇది చెప్పకపోతే నా ధర్మం కాదమ్మా, ఇది చెప్పకపోతే నా ధర్మమే కాదు. నిజంగా చెప్తున్నా, మీరెంత కష్టపడుతున్నారో చెప్తున్నానమ్మా. నేను ప్రతి ఒక్క ఇంకోటి ఇక్కడ నేను మీకోసం ఇంకోటి ఎవరు చేస్తారమ్మా, ఇప్పుడు 1 year ప్రోగ్రామ్ మీకు వెనకుండి నడుపుతున్నా. సరే నెలకి ఇప్పుడు అడిగినారు కదా సార్ ఇస్తున్నాం సార్ అంటున్నారు, అది ఓకే, నేనేం కాదంటే ఉండు రాము. సో ఇక్కడ ఏమంటున్నానంటే అమ్మా, నా కష్టాన్ని గుర్తించినారు మీరు, నాకు ఏదో సపోర్ట్ చేస్తున్నారు, సంతోషం అమ్మా, నేను అనట్లే. కానీ ఈ కష్టం అంతా కూడా, ఈ నాలెడ్జ్ అంతా కూడా ఎక్కడిది అని ఎప్పుడైనా మీకు క్వశ్చన్ మార్క్ వస్తే, నేను చిన్నప్పుడు నేర్చుకున్న మా నాన్న నాకు నేర్పించిన విద్య. 12 పుస్తకాలు తీసుకొని రెడీ చేశా. మా నాన్న నాలెడ్జ్ అది. నేను ఇది సగర్వంగా చెప్తా, మా నాన్న నాకు జీవం ఇలే, ఏదో పుట్టించినాడని అనలే. మా నాన్న నాకు ఏమి కోట్లు గిట్లు ఏమి ఇలే, మన ఇచ్చింది కేవలం నాలెడ్జ్, ఇంగ్లీష్ నాలెడ్జ్ అంతే చూడమ్మా. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఓకే రాము గారు మీరు ఇంత కష్టపడ్డారంటే దీన్ని మేము సద్వినియోగం చేసుకోండి అమ్మా. ఒక పూట ఈరోజు ఒక అరగంట క్లాస్ పోయినా చింతల, వేస్ట్ అనుకున్నా చింతల. మీరు కష్టపడండి, కష్టపడితే దీంట్లో ఎంతో ఉంది. నేను ఈరోజు అన్నం తింటున్నా అంటే ఇంకా అర్థం చేసుకోండి. ఒక ఇన్స్టిట్యూట్ నడుపుకొని నేను బతుకుతున్నానంటే అర్థం చేసుకోండి. మా నాన్న ఇచ్చిన భిక్ష ఇవన్నీ కూడా నేను చాలా కష్టపడి తయారు చేసుకున్నా. సరే మా నాన్న నోటితో చెప్పిండు, నేను దాన్ని బుక్స్ రూపకంగా తీసుకుని వచ్చిన. అర్థమైందమ్మా? క్లియర్ కదా అందరికి? ఓకే. ఎందుకు చెప్తున్నానంటే మీరు కష్టపడండి అమ్మా. అర్థమైందా? మీకు అంతా అంటే వెన్నపూస వెన్నపూస తీసుకొని వచ్చి నోట్లో పెట్టినట్టు. ఇంకా అర్థమైందా? అన్నం కూడా అంటే కొంచెం కొరకాలి కాబట్టి వెన్నపూస తీసుకొని వచ్చి పెట్టినట్ట. ఇంకా అది అర్థం చేసుకున్న వాళ్ళు దీన్ని చాలా ఈజీగా తీసుకొని ప్రాక్టీస్ చేయాలమ్మా. ప్రాక్టీస్ చేయకపోతే రాదు. చూడండి ఎంత నోరు అంత మీరు చేస్తున్నారబ్బా. నేను మిమ్మల్ని ఏమనట్లే, నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మనస్ఫూర్తిగా వెళ్తున్నారు. పాపం 50 రోజులైంది కదా, మనస్ఫూర్తిగా వస్తున్నారు. ఈరోజు కాస్త కూస్త డెవలప్ అయ్యారు మీరు. నేను డెవలప్ అవ్వలేదు అని అనట్లే, కానీ ఇంకా ఇప్పుడు కాదు, ఇప్పుడు ఇంకా 1వ బుక్ లో ఉన్నాం, 2వ బుక్, 3వ బుక్, చాలా పవర్ఫుల్ బుక్స్ ఉన్నాయి. ఇప్పటి నుంచి మంచి బుక్స్ ఉన్నాయి, కంటెంట్ బాగుంటది, బాగా నేర్చుకుంటారు. నేర్చుకోండి, ఇలాగే వెళ్ళండి, తప్పేం లేదు. ఓకేనా? కష్టపడండి, కొంచెం ఇంట్లో కూడా కష్టపడండి. మీరేం
కష్టపడట్లేదు అని కూడా నేను చెప్పట్లే, మంచి రిజల్ట్ ఇస్తున్నారు మీరు. ఓకేనా? అది ఇంకా ఎవరైనా ఏమైనా మాట్లాడతారంటే మాటలు వింటా. ఎస్, ఈరోజైతే జస్ట్ అడిగాను, చెప్తున్నారు, బాగానే చెప్తున్నారు. కొంచెం ఈ పేపర్ల వరకు 93 పేపర్ల వరకు క్లియారిటీ తీసుకోండి. ఓకేనా? అర్థమైందా? 98వ పేపర్ వరకు రేపటి వరకు ప్రాక్టీస్ చేయండి. ఇది నా అవసరం లేదంటున్నా, మీరేమైనా అంటారో చెప్పండి, వింటా. దీని అవసరం నాకు, నా వరకు అవసరం లేదు, ఇది మీ చేతుల్లో పని అంటున్నా నేను, అంతే. ఇప్పుడు ప్రతిదీ నేను అడగడం ఏముంది, ఇంకా ప్రతిదీ నేను అడగడం ఏముంది, మీరే చూసి బుక్కులు చూసి ప్రాక్టీస్ చేయొచ్చు కదా. రాము సార్ మీద ఎందుకు బేస్ అవ్వడం? రాము సార్ మీద ఎందుకు బేస్ అవ్వడం? నాకు ఒక ఆన్సర్ ఇవ్వండి. రాము సారే ఉండాలనా? ఇప్పుడు రవి విల్ బి రన్నింగ్, రవి పరిగెత్తు ఉంటాడు అట్లా. రవి పరిగెత్తాడు, రవి పరిగెత్తాడు, దీంట్లో కొన్ని మేడం మీరు కూడా మాకు మైండ్ కి బాగా ఎక్కుతుంది. మళ్ళీ లాస్ట్ నన్నే తెస్తావా? ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేయాలమ్మా, చెయ్యాలా ప్రాక్టీస్ చేయాలి. మీరు చెప్పింది చాలా మైండ్ కి ఎక్కుతుంది. ఏమెక్కుతుందో మా ఏజ్ గురించి చూసేనా మీరు చెప్పండి. సర్లేమ్మా, కానిమ్మ తల్లి. సరే సరే, ఓకే. ఎందుకంటే ఎక్కడ తప్పు చేస్తున్నారు అనేది మీరు ఎప్పటికీ లైఫ్ లో గుర్తుండిపోండి. మేము ఆ S1 లో తప్పు చేస్తున్నాం అక్కడ నుంచి. సరే, అది అంత ఉపయోగమా అంటే ఎస్, మొత్తం ఇంగ్లీష్ అంతా అదే నడుపుతుందమ్మా. మీకు ఇప్పుడు తెలిసేదు, 2వ బుక్ 3వ బుక్ దగ్గరికి పోయినప్పుడు మీకు అర్థమైంది ఎందుకు సార్ అంత ఉత్పత్తి చెప్పినాడు, ఎందుకు అక్కడే బ్రేక్ అంటున్నాడు, ఎందుకు అక్కడే మెయిన్ ఇంపార్టెంట్ అంటున్నాడు అనేది మీకు తర్వాత తెలుస్తుంది. 2వ బుక్ 3వ బుక్ పోయినప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అర్థం కాదులే, అంత తొందరగా అర్థం కాదు. సరే, ఇంకా ఎవరైనా మాట్లాడేటటువంటి వింటా. ఓకే, చెప్పమ్మా. మీ నాన్నగారు అంటే మాకు దొరికి పార్టీ బాగా వచ్చేదండి. సార్ అప్పుడు సార్ గవర్నమెంట్ జాబ్ అండి. హీ వాజ్ రిటైర్డ్ టీచర్ ఆఫ్ YMK హై స్కూల్ ఆదోని అని. అప్పట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ మా నాన్న. నాట్ ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఈజ్ ద ప్రైవేట్ స్కూల్ మెయింటైనర్, హెడ్ మాస్టర్, ప్రిన్సిపల్, ఎవ్రీథింగ్ వాట్ నాట్. అన్ని రకాలుగా పాపం తన జీవితంలో తను నడవలేని పరిస్థితికి వచ్చినప్పుడు స్కూల్ వదిలినాడు. ఇంతకంటే నేను పెద్ద మాట మాట్లాడలేను. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందమ్మా అందరికి? 89 పెద్దమ్మా, 89 లో ఎక్స్పైర్డ్. 89 లో ఎక్స్పైర్డ్. దానికంటే ఒక 2-3 ఏండ్లు ఇంట్లో ఉన్నాడు. ఇక అంటే కాళ్ళు పడిపోయాయి పెద్దమ్మా, కాళ్ళు పడిపోయినాయని కాదు, నడవలేకపోయాడు, ఇంట్లోనే ఉండే. అంతవరకు స్కూల్కు ప్రైవేట్ స్కూల్ పెట్టిండే. ఒక పల్లెటూరు, ఈరోజు మా ఆదోని పక్కన, మా ఊరు పక్కన ఒక ఊర్లో మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే మీరు నమ్మలేరు. మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీస్. తన దగ్గర చదువుకున్న పిల్లలందరూ దే హ్యావ్ బికమ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ నవేడేస్. ఇప్పుడు కాలంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా తయారు చేసినాడమ్మా అతను. లాస్ట్ రోజుల్లో అతనికి సన్మానం చేశారు. అంతా లాస్ట్ ఇంకా చనిపోతాడన్నప్పుడు ఒక సంవత్సరం ముందర అందరూ తనకు సన్మానం చేసి కాళ్ళు మొక్కినారమ్మా, పెద్దవాళ్ళు అందరూ. బాగా అదొక గౌరవప్రదంగా తను సాగనంపినారు. అది అతనికి మనం పుట్టినందుకు మేము మా జీవితాలు సార్థకం అనుకోవాలి, అంతే. చాలా గొప్ప వ్యక్తి బాగానే. బట్ మా నాన్న ఏమంటే చెప్తున్నా కదా, మా నాన్న మాకేం సంపాదించి పెట్టింది అయితే లేదు, కానీ ఇదో విద్యని ఇచ్చాడు, అంతే. అదే గొప్ప, అదే దాంతోనే అన్నం తింటున్నాం. అది అసలైంది ఇచ్చారు చాలు. అంతే 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 అంతే, ఆ మాటకే ఇంకా అంతే. అంతేగాని ఇంకా వేరే మాట మాట్లాడడానికి లేదు, అంతే. ఇది ఎవరు చూసుకోరండి, అంతేమ్మా. సరే, ఈరోజు ఏం క్లాస్ కాదండి, ఇదేం లింక్ ఇవ్వను. దీంట్లో క్లాస్ చెప్పింది ఏం లేదు. ఏమంటే టైం వచ్చింది, ఇలా ఉంటుంది, ఇలా జరిగింది, నా జీవితం ఇలా జరిగింది, అది మ్యాటరు. సో ప్రాక్టీస్ చేయండి, అందరూ ప్రాక్టీస్ చేయండి. కావాలంటే రేపు వచ్చే అన్ని అడుగుతా, నేను సొంతంగా అడుగుతా. తప్పు చెప్పే పోద్దండి, మీరు ఇంట్లో కొంచెం ప్రాక్టీస్ చేసుకొని రాసుకోండి, ప్రాక్టీస్ చేయండి. రేపు వచ్చి అడుగుతా కదా, అప్పుడు ఇంకా మీకు క్లారిటీ వస్తుంటది. ఓకేనా? రైట్. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రేపు ఎల్లుండిలో మళ్ళీ ఆర్టికల్స్ స్టార్ట్ చేద్దాం. ఇంకా ఆర్టికల్స్ స్టార్ట్ అయితే ఇంకా ఆర్టికల్స్ ఒక్కటి చెప్పేస్తే మీకు చిన్న ఎందుకు ఆర్టికల్స్ గురించి మాట్లాడుతున్నా అంటే అది కూడా చెప్తా, దాని వాల్యూ ఇప్పుడే చెప్తా, కొంచెం మీకు కూడా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అతడు ఒక డాక్టర్ అని ఉంది, ఇప్పుడు కామన్ గా నువ్వు ట్రాన్స్లేషన్ చేయప్ప అంటే ఇక్కడ R1 R2 R3 S1 S2 S3 ఇది చెప్పండి. అతడు ఒక డాక్టర్, జనరల్ అండి.
ఉండమ్మా, వీళ్ళందరూ చెప్పని ఎట్లా జనరల్ ఏం కథ. ఇప్పుడు R1 R2 R3 మనం ఏమనుకున్నాం, ఏ వాక్యమైనా దీంట్లో ఉండాలి అన్నాం, కరెక్టా? ఏ వాక్యమైనా ఇందులో ఉంటుంది అని చెప్పాం. ఇక్కడ హీఈస్ ఏ డాక్టర్, మనము ఈజ్ అమ్మాలు ఎక్కడ వాడతాము? R1 లో వాడతాం, R1 లో వాడతాం. కాబట్టి ఈ వాక్యం R1 వాక్యానికి తీసుకునేసేయండి. అర్థం కాలే మీకు? అర్థమైందండి. R1 గా తీసుకోండి, లేదా జనరల్ వాక్యంగా తీసుకోండి, తప్పులేదు. అర్థమైందా? మీకు ఈ 6 రకాలు కనిపించలేకపోతే జనరల్ వాక్యంగా తీసుకోండి, G1 గా తీసుకోండి, అంతే, ఏం కాదు. జనరల్ గా తీసుకోండి అంతే. ఎందుకు? హీఈస్ ఏ డాక్టర్. ఇక్కడేమి తింటూ ఉన్నాడు కాదు, తింటూ ఉండేను కాదు, తింటూ ఉంటాడు కాదు, అసలు మెయిన్ వర్బ్ లేదు ఇక్కడ, మీరు అది గమనించాలి. మెయిన్ వర్బ్ లేనప్పుడు ఇంకేం వర్బులు వస్తాయి? R1 R2 R3 S1 S2 S3 ఎందుకు ఉంటాయి? ఇక్కడ ఉండడానికి అవకాశం లేదు. అలాంటప్పుడు ఈజ్ అమ్మాలు వాడుకోవాలి, ఇదే రూల్. అప్పుడు హీ ఈజ్ ఏ డాక్టర్. ఇక్కడ ఏ ఎందుకు వచ్చింది? ఇప్పుడు క్వశ్చన్ మార్క్. ఏనే పెట్టాలనా? ఎందుకు యాన్ పెట్టకూడదా? ఎందుకు దా పెట్టకూడదా? హీ ఈజ్ ద డాక్టర్ అనొచ్చుగా, తప్పేముంది? అర్థమైందమ్మా అందరికి? అర్థం కావట్లేదా? ఒక డాక్టర్ అని చెప్పారు కానీ. అవునమ్మా, హీ ఈజ్ ద డాక్టర్ అనొచ్చుగా. ఈజ్ ఏ డాక్టర్ అని ఎందుకు అనాలి? ఈజ్ యాన్ డాక్టర్ అనొచ్చుగా. ఈజ్ ఏ డాక్టర్ అని ఎందుకు అనాలి? ఈజ్ ద డాక్టర్ ఎందుకు అనాలి? ఇలాంటి కొట్లాట కూడా మీకు ఎప్పటికైనా జీవితంలో అర్థం అవ్వాలంటే ఆర్టికల్స్ అనేటువంటి టాపిక్ ని నేర్చుకుంటే జన్మలో మీకు ప్రాబ్లం రాదు. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. క్లియరా? ఇప్పుడు ఎందుకు ఏ పెట్టాలి, ఎందుకు దా పెట్టాలి, ఎందుకు దా పెట్టకూడదు, ఎందుకు ఏ పెట్టకూడదు, ఎందుకు యాన్ అసలే పెట్టకూడదు, ఎందుకు ఈ ఎందుకు అనే క్వశ్చన్ కి ఆన్సరే ఆర్టికల్స్. ఆర్టికల్స్ ను ఒక 2-3 రోజులు విన్నారనుకోండి, విత్ హోంవర్క్ కూడా చేసినారనుకోండి, మనం మాట్లాడేటప్పుడు అవి అర్థం రావు ఇంకా. క్లియరా? చాలా మంది 90% ఇవి మాట్లాడేటప్పుడు ఏ పెట్టేటోళ్ళు ఏ పెడతారు, యాన్ పెట్టేటోళ్ళు యాన్ పెడతారు, ది పెట్టేటోళ్ళు ది పెడతారు. అసలు ది అనాలన్నా దా అనాలన్నా కూడా తెలియదు. టిహెచ్ఈ ది అవుతుందా దా అవుతుందా? ఎట్లయితుంది, ఎందుకు అవుతుంది, ఏ సందర్భాన్ని అవుతుంది, ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్స్. ఇవి వాక్యాలు మనం మాట్లాడేటప్పుడు అడ్డం వస్తాయి కాబట్టి ఫస్ట్ లో నేర్పిస్తాను నేను. అర్థమైందా? ఇప్పటి నుంచి మనం వాక్యాల్లో వెళ్ళేటప్పుడు అది వాక్యాల్లో అడ్డం వస్తుంటది. ఇది మాట ఎత్తితే మీరు ఏ వాక్యమైనా చూడండి, అవి అడ్డం వస్తూనే ఉంటాయి. అర్థమైంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అతడు ఒక చాక్లెట్ తింటున్నాడు. వినండి, అతడు ఒక బిస్కెట్ తింటున్నాడు, ఒక చాక్లెట్ తింటున్నాడు అని ఉంది. అతడు తింటున్నాడు అంటే మీరు ఆన్సర్ ఇవ్వగలుగుతారు. అతడు తింటున్నాడు అంటే ఈజ్ ఈటింగ్ అన్నారు. ఎట్లొచ్చింది ఇది? అతడు కాబట్టి తింటున్నాడు కాబట్టి ఈజ్ ఈటింగ్. ఇప్పుడు ఈ అతడు ఒక చాక్లెట్ తింటున్నాడు, ఒక బిస్కెట్ తింటున్నాడు అని వచ్చింది. ఇక్కడ ఒక చాక్లెట్ తింటున్నాడు, ఒక బిస్కెట్ తింటున్నాడు అని వచ్చింది. అప్పుడు ఏం చెప్తావు? ఇంతవరకు బాగుంది, ఈజ్ ఈటింగ్ వరకు బాగుంది. ఇక్కడ చెప్పేటప్పుడు ఏ అనాలనా, యాన్ అనాలనా, ది అనాలనా? సత్యగొర్రె ఏ చాక్లెట్? అవును, ఏ అనాలనా, యాన్ అనాలనా, ది అనాలనా? ఏ అనాలా సార్? ఎందుకు అనాలా? అందుకనే నేర్చుకోవాలా. అది ఒక చాక్లెటా 10 చాక్లెట్లా కాదు. నేను ది చాక్లెట్ అంట, ఈజ్ ఈటింగ్ ద చాక్లెట్ అంట. ఇప్పుడు నేను కొట్లాడదామా, జుట్లు పట్టుకుందామా? అర్థమైందా? నువ్వు వేరే వాడు వచ్చి ఇప్పుడు ది అంతా నేను అంటాడు, వాడు ది పెడతాడు, వాడు కావాలని ది పెడతాడు, కొట్లాడరా అంటాడు. ఇప్పుడు ఏం కొట్లాడతావు చెప్పు? అప్పుడు నువ్వు కూడా రెడీగా ఉండాలిగా కొట్లాడనీకే. అర్థమైందా అందరికి? మీరు కూడా కొట్లాడాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను వేరే పిల్లోడు, నీకు ఆపోజిట్ పిల్లోడు, వాడు ఏ చాక్లెట్ అన్నాడు, నువ్వేమో దా చాక్లెట్ పెట్టి వాడిని కొట్లాడాలా, నువ్వు గెలవాలా. నువ్వు గెలవాలంటే అప్పుడు నువ్వు ఒక మీనింగ్ చెప్పాలి కదా దానికి. చెప్పాలిగా. నువ్వు ఆటోమేటిక్ ఏమన్నావు? ఈజ్ ఈటింగ్ ద చాక్లెట్ అనేసినావు. నువ్వు తప్పు పట్టినావు, నువ్వు ఎట్టో తప్పు చెప్పేసినావు. కానీ తప్పును కూడా ఒప్పు చేయాలా. అప్పుడు ది చాక్లెట్ కరెక్ట్ అనిపించాలి నువ్వు. ఎట్లా? ఇప్పుడు ఏ చాక్లెట్ అనేది కామన్ కరెక్ట్ అప్ప కాదన్ను. ఇప్పుడు అవుతుంది నేను డామినేట్ చేయాలా. నేను ది చాక్లెట్ అనేసినా, ఇప్పుడు వాడేమో ఏ చాక్లెట్ అంటున్నాడు, వాడే గెలుస్తాడు. ఇప్పుడు ముఖ్యంగా ఇక నువ్వు సుప్రీంకోర్టుకు పోవాలి. ఇప్పుడు ఎట్లా పోతావు? ది పెట్టాలా, ఎట్లా పోవాలి, ఎట్లా గెలవాలి అన్నప్పుడు నువ్వు ఆ స్టాండర్డ్ నేర్చుకుని ఉంటే ఇది దీనే కరెక్ట్ అని నువ్వు నిరూపించగలుగుతావు. నో గాట్ మై పాయింట్? అర్థం కాలే మీకు ఇంకా? నువ్వు ఓడిపోయినా కూడా గెలవాలి అంటున్నా నేను. అంటే నువ్వు ఎంత స్టాండర్డ్ గా ఉండాలి అది నువ్వు నేర్చుకోవాలి. ఓకే.
సో అది అవన్నీ కూడా ఆర్టికల్స్ అనే విషయంలో. ఆర్టికల్స్ అంటే ఏమి, ఏ యాన్, ఇంకా ఎన్ని ఉన్నాయి ఆర్టికల్స్ మామూలుగా? ఆర్టికల్స్ అంటే ఎన్ని ఉన్నాయి మామూలుగా? నేర్చు స్కూల్లో నేర్చుకుంటారు కదా. మూడు ఉన్నాయి సార్. 3 ఉన్నాయి. ఏమేమి అవి? ఏమేమి? అవును సార్. మరి 3ఏనా? రెండే సార్. మూడే సార్. ఈ ఒకరేమో 2 అంటున్నారు, ఒకరేమో 3 అంటున్నారు. సార్ 3 సార్. 3 ఇంకా ఏ అండ్ ది ఆర్టికల్స్. రెండే సార్. రెండేనా అమ్మ? రెండే సార్. డెఫినెట్ ఆర్టికల్స్, ఇండెఫినెట్ ఆర్టికల్స్ అని 2 రకాలు ఉన్నాయమ్మా. ఒకటేమో డెఫినెట్, ఒకటేమో ఇండెఫినెట్. ఇండెఫినెట్ లో 2 ఉన్నాయమ్మా. డెఫినెట్ లో ఎన్ని ఉన్నాయమ్మా? ఒకటి ఉంది సార్. కాదు, 2 ఉన్నాయి సార్. అది 2 ఉన్నాయి. దీంట్లో 2 ఉన్నాయి, దీంట్లో 2 ఉన్నాయి. టోటల్ గా 4 ఉన్నాయి పెద్దమ్మో. అర్థమైందా? టోటల్ గా 4 ఉన్నాయి. ఇది ఏ ఎప్పుడు వాడాలి, యాన్ ఎప్పుడు వాడాలి, ది ఎప్పుడు వాడాలి, దా ఎప్పుడు వాడాలి. ఒకటేమో ది, ఒకటేమో దా. ఇది వేరు పదం, ఇది వేరు పదం ఇంగ్లీష్ లో. అర్థమైందా మీకు? సార్ స్పెల్లింగ్ ఒకటే కదా సార్? స్పెల్లింగ్ ఒకటే అయితే కూడా పదం వేరే కదా. ఓకే సార్. వేరే సార్, వేరే. అర్థమైందా? అర్థమైంది సార్, అర్థమైంది. ది అన్నప్పుడు ఈ పదం వేరే అయిపోయాయి, దా అన్నప్పుడు ఆ పదం వేరే అయిపోయాయి. ప్రొనౌన్సియేషన్ వేరే అవుతుంది అనమాట. స్పెల్లింగ్ అదే కానీ ప్రొనౌన్స్ వేరే అవుతుంది. అది ఎట్లా, ఎందుకు అవుతుంది, ఏ సందర్భాన్ని అవుతుంది, ఎలా అవుతుంది కనుక్కునేటువంటి ప్రక్రియ రావాలంటే రేపు మర్నాడు వరకు కొంచెం ఆగాల. ఓకేనా? అది ఎప్పుడు ఆర్టికల్స్ తీసుకుంటానంటే అది కూడా చెప్తా. ఎప్పుడు ఆర్టికల్స్కి వెళ్తామంటే ముందు మీరు R1 R2 R3 S1 S2 S3 100% క్లారిటీ ఉండాలి. ఎక్కడ కూడా నోరు తప్పు చేయకూడదు. అంటే రేపటి నుంచి మీకు ప్రతిదీ ప్రాక్టికల్ గా అడుగుతూ వెళ్తా. కాబట్టి ఇంట్లో కూడా నేర్చుకొని రండి. రేపటికి ఇవి నేర్పిస్తూ ఇవన్నీ క్లారిటీ ఉన్నారంటే ఆర్టికల్స్కి వెళ్దాం, లేకపోతే నేను వెళ్ళను. గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే సార్. రైట్, ఆల్ ది బెస్ట్. సో లైవ్ తీసేస్తున్నా.